పేరు శంకర్ కిషోర్, ఏఐటిసు జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా నాయకులు. ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ బి సిద్ధానాయక్ గారిని రెగ్యులర్గా పదే కలుస్తూనే ఉన్నాం ఏదో ఒక పేషెంట్ సమస్యల మీద. కానీ వాళ్ళు ఏమాత్రం వాళ్ళలో చలనం లేదు. 650 మంది పేషెంట్లు ఈరోజు మొత్తం ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఈ 650 మంది పేషెంట్లకు తగినటువంటి స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ సిబ్బంది కానీ ఇక్కడ లేకుండా ఈరోజు కంటేపల్లి గ్రామానికి, సరేపల్లి నియోజకవర్గం కంటేపల్లి గ్రామానికి చెందిన బుజ్జమ్మ అనే ఒక పేషెంట్కి సీరం క్రియాటినిన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ 9.0 ఉంది. జనరల్గా మనకి 1.2, 1.3, 1.4 వరకే సీరం క్రియాటినిన్ ఉంటే నార్మల్. అలాంటిది 9.0 ఉంటే ఈరోజు ఆమె కోమాలోకి పోయే పరిస్థితుల్లో అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉంది. కానీ ఆమెకి ఎటువంటి వైద్యం కూడా అందలేదు. ఇంకొక విషయానికి వస్తే ఐసీయూలో పెద్దన్న అనే పేషెంటు ప్లేట్లెట్లు 36,000కి పడిపోయి సీరం క్రియాటినిన్ 5.56కి వచ్చి, అలాగే టోటల్ బిలిరూబిన్ 7.96కి వచ్చి మల్టిపుల్ ప్రాబ్లంతో ఐసీయూలో ఉన్నాడు. ఆ పేషెంట్ సంబంధించి కూడా ఏమీ సరైన వైద్య సేవలు అందుబాటు లేదు. అడిగితే ఈరోజు వచ్చిన డాక్టర్ రేపు రారు, రేపు వచ్చిన డాక్టర్ ఎల్లుండి రాడు, రోస్టర్ ప్రకారం మేము పనిచేస్తున్నాం అంటారు. ఆ రోస్టర్ ప్రకారం పనిచేసే క్రమంలో వైద్యులకి పేషెంట్కి నష్టం జరిగిపోయి వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వానికి మనం అన్ని విధాలా మన మీద భారాలు మోపి పన్నులు కట్టించుకుంటున్నారు, ట్యాక్సీలు కట్టించుకుంటున్నారు, ఎంఆర్పీల రూపంలో అన్ని అధిక రేట్లు పెంచుకొని మన మీద సంపాదించుకుంటున్నారు. అటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజల జీతాలతో, ప్రజల డబ్బుతో నడిచే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇటువంటి దయనీయ పరిస్థితి రావడం కూడా చాలా దుర్మార్గం. ప్రజల ప్రాణం అంటే ఆ రోజు పోయే ప్రాణాలే కదా అని ఒక అలవాటు అయిపోయిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బుజ్జమ్మకు కానీ, అలాగే ఆ పెద్దన్నకు కానీ, ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని జరిగినా పూర్తిగా ఈ మెడికల్ సూపరింటెండెంట్ సిద్ధానాయక్ గారు, డాక్టర్ గారు బాధ్యత వహిస్తూ వాళ్ళకి ఏమన్నా జరిగితే రాజీనామా చేసి బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పుకోవాలని కూడా విధుల నుంచి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.